హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞావిజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయ పావు కేజీ, టమాటో ఒకటి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, కారం, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, పసుపు, పల్లీలు, నువ్వులు, ఉప్పు, ధనియాలు, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ధనియాలు వేసుకోవాలి 2 స్పూన్స్, నువ్వులు, పల్లీలు, గరం మసాలా, ఎండు కొబ్బరి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇవైతే వేగిపోయినాయి. వీటిని అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ మసాలాలన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి, తగినంత ఉప్పు, టూ స్పూన్స్ సాల్ట్ వేసిన, ఒక 4 స్పూన్స్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు. వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేస్తున్నా నేను. ఇంకొంచెం వాటర్. ఓకే అండి, ఇది అయిందో లేదో చూద్దాం. ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. మెత్తగా అయిపోయింది. నేను వంకాయలు కట్ చేయడానికి కొంచెం సాల్ట్ వాటర్ చేస్తున్నా. దీంట్లో వంకాయలు కట్ చేసేయాలి, ఎందుకంటే వంకాయలు బ్లాక్ అవుతాయి కదా, అందుకే వంకాయ సాల్ట్ వాటర్లో వేస్తుంది. ఇలా పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని కట్ చేసుకోవాలండి.
ఓకే అండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా! దీంట్లో మనం చేసుకున్న ఈ స్టఫింగ్ ఉంది కదా! ఇది పెట్టేయాలి దీంట్లో. ఓకే అండి. స్టఫింగ్ అయితే అయిపోయింది. ఈ మిగిలిన మసాలాలన్నీ మనం హ్మ్, దాంట్లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకోవాలి. ఓకే. నేను ఇప్పుడు ఆయిల్ ఏసుకుంటున్నా గిన్నెలో. ముద్ద వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటదండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే అండి. ఫ్రై అయిపోయినాయి. దీంట్లో మనం ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలేసుకోవాలి. వీటిని కదిలించకుండా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఓకే అండి. 5 మినిట్స్ అయింది కదా! సరే చూద్దాం. వన్ సైడ్ అయితే కుక్ అయింది. నెక్స్ట్ ఇటు టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మనం మసాలాలు దీంట్లో మిగిలిన మసాలా ఉంది కదా! అది మొత్తం వేసుకోవాలి. ఓకే అండి. 2 మినిట్స్ అయింది కదా! చూడండి ఎంత బాగుంది. మాడిపోకుండా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో టమాటో వేసుకోవాలి. అట్లానే ఈ మిగిలిన మసాలాలు ఉన్నాయి కదా! ఇవి కూడా వేసుకోవాలి. ఓకే. మసాలాలు ఉడకడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచు. ఓకే అండి. 5 మినిట్స్ అయింది కదా! చూద్దాం. ఓకే. ఉడికిపోయింది. బాగా ఉడికింది ఇది. ఇప్పుడు నేనైతే గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా. ఓకే. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఆఫ్ చేసేస్తాం. ఇది ఒక 10 మినిట్స్ ఉడకాలండి. ఓకే అండి. ఉడికిందో లేదో చూద్దాం. ఓకే.
కర్రీ అయితే ఉడికిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దించేయడం ఇది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.